ఇలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవి లేవు సార్. నార్మల్గా ఫీ ఛార్జ్ చేస్తారు, అందరికి ఎలా ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేస్తారు. మనం వచ్చేసి ఇక్కడ ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, స్కిల్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఐడియల్గా ఇంట్లో కూర్చున్న ఈ వీళ్ళ ఉమెన్ని మనము ఎడ్యుకేట్ చేయాలి సార్. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. సో మాకి అప్పుడు పుట్టిన ఆలోచనే ఉమెన్కి ఖచ్చితంగా ఎలాగైనా మనము సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన సార్. ఉమెన్ చాలామంది ఫీజు 20,000 అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు సార్. వాళ్ళు డెస్పరేట్, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మా ట్రైనింగ్స్ వచ్చేసి చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్ ఉంటాయి. అయినంత మటుకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లాస్లోనే జరిగిపోతుంది సార్. సో ట్రైనర్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ సార్. వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా 10,000 to 20,000 పీపుల్ని మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం సార్. రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే సార్ వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ 30,000 to 50,000 to 1 lakh ఛార్జ్ చేస్తారు. ట్రైనింగ్ తర్వాత వాళ్ళు పట్టించుకోరు సార్. మైండ్ సెట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాకర్ సార్. ఎందుకు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే నాకు చాలా గ్యాప్ ఉంది, నేను చేయలేనేమో, నా కమ్యూనికేషన్ స్కిల్ బాగలేవు, నేను చేయలేదేమో, నేను ఎప్పుడు పనే చేయలేదు, నేను చేయలేదేమో. సో నేను చెప్పే సింపుల్ మెసేజ్ అంటే, ఫస్ట్ మీరు ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. మీకు ఉన్న ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. బట్ ఈ జనరేషన్లో వచ్చేసి అలాగా కొన్ని స్కిల్స్ ఉన్నాయి సార్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఈ స్కిల్స్ అనేవి మనకి ఖచ్చితంగా మన బిజినెస్లో, మన ఫ్యామిలీ బిజినెస్లో ఎవరో ఒకరు బిజినెస్ చేస్తుంటారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నాట్ జస్ట్ యూజింగ్. సో మనకి సంపాదన మార్గాలు అనేవి ఏర్పడతాయి సార్. ఈ కంపెనీ స్థాపించింది వచ్చేసి నాగ శిరీష, రమ్య తేజ అని వీళ్ళిద్దరు సొంతం సిస్టర్స్. సో వీళ్ళు యాక్చువల్గా ఐటీ కంపెనీస్లో పనిచేసేవారు. ఉమెన్కి హెల్ప్ చేయాలని దృఢంగా ఫిక్స్ అయ్యి వీళ్ళు వాళ్ళ స్వంత డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు సార్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ.